దట్స్ ఫైన్. ఓకే. ఇక గీతం గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించడం దట్స్ వెరీ గుడ్ అండ్ అప్రిషియేటబుల్. కానీ ఎలాగ చూడాలి, ఇప్పటికే ట్రోల్స్ మొదలైపోయాయి. పాట నచ్చలేదను, ట్యూన్స్ బాగాలేదని చెప్పి ఈ ట్రోల్స్ని ఎలా చూస్తారు? ఎస్ నీలిమ గారు, మనం అంటే ప్రజల అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే, అందశ్రీ చిన్నప్పుడు బడికి పోలేదు. ఆయన ఒక సహజ కవిగా తర్వాత కొన్ని అక్షరాలు నేర్చుకుని తన వ్యక్తీకరణకు భాషను జోడించి ఒక అద్భుతమైన కవిగా నిలిచాడు. ఒకప్పుడు పోతలను మనం సహజ కవిగా పిలిచేవాళ్ళం. ఈరోజు అందశ్రీ గారు కూడా ఒక అద్భుతమైన కవి గాయకుడిగా నిలిచాడు, గొప్ప వాగ్గేయకారుడు ఆయన. ఆయన 2004లో రాసిన గీతాన్ని సోయి అనే పత్రిక ప్రచురించింది మొట్టమొదటిసారిగా. తర్వాత టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ దాని క్యాసెట్ రూపంలో తీసుకొచ్చినప్పుడు రామకృష్ణ అనే ఒక కవి ఒక గాయకుడిని, అతను కూడా విజయనగరానికి సంబంధించిన గాయకుడితో అది పాటించింది. అప్పుడు ఉద్యమ నేపథ్యం కాబట్టి ఆ ఉద్యమంలో ఉండే ట్యూన్లో ఒక వేడి వాడి ఉత్తేజం సహజంగా ఉంటుంది. ఇప్పుడు అది రాష్ట్ర గీతంగా, ఒక ప్రార్థనా గీతంగా రాష్ట్రానికి సంబంధించిన విషయాలని అప్షేట్ చేసే క్రమంలో ఓ గీతంగా మార్చినప్పుడు దాని వాణిలో ఒక తేడా వస్తుంది. సరే, ప్రజలు ఎందుకోసం అంటే ఒకప్పుడు అది ఉర్రు తొలగించిన పాట, ఉద్యమాన్ని మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని నరనాల్లో నింపిన పాట కాబట్టి అట్లాంటి ఉద్యమ స్ఫూర్తితోటే ఉండాలని కోరుకోవడం అనేది తప్పేం కాదు. ప్రజలు కోరుకుంటున్నారు, దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కానీ దీని మీద ట్రోల్ చేసే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, అసలు మీకు అర్హత లేదు. మీరు టీఆర్ఎస్ పేరునే తెలంగాణ తీసేసి బి అని పెట్టుకున్నారు. అంటే మీరు కన్నతల్లి పేరునే మార్చే ప్రయత్నం చేసే మీకు ఈరోజు ఈ గీతం గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. అందశ్రీ గారు రాసిన గీతం మొట్టమొదటిసారిగా మీ క్యాసెట్లోకి వచ్చింది కదా. 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసినారు? 10 ఏళ్ళ నుంచి మీరు ఏం చేశారు? అంటే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వే ప్రయత్నం చేసినా మీరు? ఏమీ చేయలేదు. ఆ గీతాన్ని తొక్కిపెట్టినారు. అందశ్రీ ఎక్కడున్నాడో కూడా మీకు తెలియదు, అందశ్రీ ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదే అందశ్రీ గారు ఒకసారి నేను నా మిత్రుడు అయోధ్య రెడ్డి గారు మేము బుక్ ఎగ్జిబిషన్ పోయినప్పుడు అక్కడ కలిస్తే వారిని మేము గౌరవంగా అక్కడ వారితో ఫోటో దిగి వారి అడ్రస్ తీసుకొని అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే రేవంత్ రెడ్డి గారికి ఇస్తే వారు స్వయంగా వారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పెట్టుకొని వారితో కలిసి భోజనం చేస్తూ చాలా విషయాలు చర్చించి దీన్ని మేము రాష్ట్ర గీతంగా మార్చుకోవాలి ఆ రోజు నిర్ణయించుకున్నాం. మేము పీసీసీ ప్రెసిడెంట్గా వారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది మా కమిట్మెంటు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ మాట మీద ఇచ్చారో ఆ మాట మీద నిలబడ్డారు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్, అది మా పార్టీ కమిట్మెంటు. మీకు 10 ఏళ్ళ నుంచి మీరు చెద్దరు కప్పుకొని పండుకొని మీకు చేత కాకుండా ఈరోజు లేచి వచ్చి మేము రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే దాని మీద అవాకులు చవాకులు పెట్టడం అనేది చాలా దారుణం. సరే, ప్రజలు కోరుకోవడము, ఉద్యమకారులు ట్యూన్ ఇక ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది అని కోరుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్ష ఉంటుంది. తెలంగాణ పట్ల, గీతం పట్ల ప్రేమ ఉంటుంది. దాన్ని పార్టీగా, ప్రభుత్వంగా మేము దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం మాత్రం నైతికంగా వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తిరగాలి.